రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామర సలోచన సీతా సమేత రారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామర సలోచన సీతా సమేత రారా ముద్దు ముద్దుగారగా నవమోహనాంగరారా నిత్తంపు చెక్కిళ్ళవాడ నీరజాక్షరారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామర సలోచన సీతా సమేత రారా రామభద్ర రారా. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన శంకరాభరణ రాగంలో కూర్చబడిందనమాట. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు ఈ కృతిని కూడాను. మరొకసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ మనం నిన్న ఈ ప్రవాహంలో వెళ్ళిపోతున్న వశిష్ఠుల వారి యొక్క ప్రసంగంలో ఆయన అసలైన నిత్యం అంటే ఏమిటి, అనిత్యం అంటే ఏమిటి అన్నదానికి ఈరోజు ఉదాహరణ చెప్తారన్నారు. మరి ఆ ఉదాహరణ ఏంటో మనం చూద్దాం. ఆయన అంటున్నారు, ఎండ ఉన్నప్పుడు గోడ నీడ భూమి మీద పడుతుంది, ఎండ లేనప్పుడు అది పోతుంది, అంటే రాత్రిపూట అది పోతుంది, మళ్ళీ మర్నాడు పొద్దున్న ఎండ రాగానే వస్తుంది. రాత్రికి ఆ నీడ లేదు, మర్నాడు పగలు మళ్ళీ నీడ వచ్చింది, ఆ గోడ నీడ. అది మా గోడ నీడే అన్నావు. నిన్నటి నీడ నిన్నే పోయింది, మరి ఆ నీడ ఈ నీడ ఒకటే అన్నట్లు మాట్లాడతావేమిటి నువ్వు? అవి ఒకటే అంటే ఆ నీడ, ఆ షాడో ఏదైతే ఉందో అది నిత్యం, అది వేరు వేరు అంటే ఆ నీడ అనిత్యం. అద్దంలో నీ ముఖం చూసుకున్నావు, ఎదురుగుండా ముఖ ప్రతిబింబం కనిపించింది. అద్దం పక్కకి తప్పించావు, ప్రతిబింబం పోయింది. అద్దం ముందుకు తీసుకొచ్చావు, మళ్ళీ ప్రతిబింబం వచ్చింది. ఇందాకటి ప్రతిబింబము ఇప్పటి ప్రతిబింబము ఒకటేనా కాదా? ఒకటే అంటే ప్రతిబింబం నిత్యం అవుతుంది, కాదంటే అనిత్యం అవుతుంది. కానీ కాదంటే తేడా ఏమిటో చూపించాలి కదా. మన మనస్సు కూడా ఇలాంటిదే. ఇప్పుడు మనస్సుంది, పనిచేస్తుంది, సుషుప్తి సమయంలో అది లయించిపోతుంది, నిద్ర లేచాక మళ్ళీ పనిచేస్తుంది. ఆ మనస్సు ఈ మనస్సు ఒకటేనా వేరా? మొదటి మనస్సు అప్పుడే నశించిపోయింది కనుక నిద్ర లేచిన తర్వాత కొత్త మనస్సు పుట్టిందనాలి, లేదా పాత మనస్సులోనూ కొత్త మనస్సులోనూ కూడా ఉపహితమై ప్రతిబింబించినది ప్రతిబింబిస్తున్నది ఒకే చిదాత్మ కనుక ఈ రెండు మనసులు ఒకటే అనాలి. మరి ఈ రెండిట్లో నిజం ఎలా తేల్చుకోవడం మనం? ఇది తేలాలి అంటే మనకి అసలు నశించడం అంటే ఏంటో తెలియాలి అంటున్నారు. నశించడం అంటే ఏమిటంటే ఏమీ లేకుండా శూన్యమైపోవడం అని, పుట్టడం అంటే శూన్యంలోంచి కొత్తది పుట్టడం అని అజ్ఞులు అనుకుంటూ ఉంటారు, తెలివి తక్కువ వారు అనుకుంటూ ఉంటారు అంటున్నారు ఆయన. అలా జరిగే అవకాశం లేదు కనుక విజ్ఞులు అలా అనుకోరు. నశించడం అంటే అక్కడ ఓన్లీ కనబడకుండా పోవడం. పుట్టడం అంటే అది వ్యక్తం అవ్వడం, మళ్ళీ అవ్యక్తమై వ్యక్తం అవడం అన్నమాట. నేను కూడా ఈ పదాలను ఇలాగానే ప్రయోగిస్తాను అంటున్నారు వశిష్ఠుల వారు. నీడ కానీ ప్రతిబింబం కానీ మనస్సు కానీ ఏదైనా సరే నశించింది అంటే కనిపించకుండా పోతోంది, అవ్యక్తం అవుతోంది. మళ్ళీ పుడుతోంది అంటే అభివ్యక్తం అవుతోంది అని అర్థం. మనస్సు వ్యక్తం అయితే ప్రపంచం కనిపిస్తుంది, మనస్సు లయిస్తే ప్రపంచం కనిపించకుండా పోతుంది. మనస్సు మొలకెత్తడానికి కారణం ఏమిటంటే తన యొక్క అసలు స్వరూపాన్ని అది మర్చిపోవడమే. దీన్నే ఆత్మవిస్మరణ అంటారు, అవిద్య అని అంటుంటారు. కనుక రామ, నువ్వు కర్మకర్తలు, విత్తు చెట్టు ఇలాంటివి అనుకోవడం మానేసి ఆ రెండు పువ్వు వాసన వంటివని తెలుసుకుంటే మనస్సు యొక్క స్వరూపం నీకు సులభంగా అవగతం అయిపోతుంది అన్నారు. అప్పుడు రాములు వారు అన్నారు, గురుదేవ మీరు చెప్పింది చాలా బాగుంది,
ఈ ప్రపంచ రూపమైన సంసారం భ్రాంతి నశించాలంటే కర్మ నశించినా చాలు, లేదా మనస్సు నశించినా చాలు అని నాకు తెలుస్తుంది. అయితే ఈ రెండిట్లో ఏది నశించాలంటే ఏమిటి చెయ్యాలి అంటూ మరో ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, సూర్యకిరణాల్లో గల వెలుతురు నశించడానికి ఒక ఉపాయము, వేడి నశించడానికి మరొక ఉపాయము వేరువేరుగా ఉండవు కదా. ఈ రెండిట్లో ఒకటి నశిస్తే రెండవది నశించి తీరుతుంది. అలాగే అవిద్యలో మనస్సు కర్మ అని కలిసే ఉన్నాయి. వాటిలో ఏది పోయినా రెండవది దానంతటదే పోతుంది. ఈ పనికి 2 ఉపాయాలున్నాయి. ఒకటి హఠయోగం. ఇక్కడ హఠయోగం అంటే ప్రాణ నిరోధ రూపమైన అష్టాంగ యోగం. రెండవది రాజయోగం. ఇది సాక్షాత్తుగా మనోనిరోధ రూపమైందనమాట. ఈ ఉపాయాల వల్ల కర్మ కానీ మనసు కానీ ఏ ఒక్కటి నశించినా సరే రెండవది నశించడం తథ్యం. ఆ రెంటికి మూలమైన అవిద్య కూడా అప్పుడు తొలగిపోతుంది అన్నారు ఆయన. అని ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, రామ, 5వ ఉపాఖ్యానం తర్వాత మనస్సు యొక్క స్వరూపాన్ని గురించి మనం చర్చించుకుందాం కాసేపు. ఈ సందర్భంలో మనోనిరోధానికి ఉపాయాల గురించి ప్రసక్తి వచ్చింది. వాటి గురించి నేను తర్వాత వివరిస్తాను. ముందు మనస్సు గురించి తెలుసుకోవాల్సింది ఇంకా కొంత ఉంది, అది విను అన్నారనమాట. ఆత్మదర్శన ప్రక్రియలో మనస్సే కీలకమైంది, అంతుపట్టింది కూడాను. కనుకే దీని తత్వాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించిన పెద్దలు 15 రకాల పేర్లు పెట్టేశారు దీనికి. మనస్సు యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ పేర్లు మనకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ముందు వీటిని ఒకసారి విను అన్నారు. చాలా సూక్ష్మమైన డిఫరెన్స్ వాటి మధ్యలో, కానీ వాటిని అర్థం చేసుకోవాలి అంటూ చెప్తున్నారనమాట. మనస్సు, రెండవది బుద్ధి, మూడవది అహంకారము, నాలుగవది చిత్తము, 5 కర్మ, 6 కల్పన, 7 సంస్మృతి, 8 వాసన, 9 విద్య, 10 విస్మృతి, 11 మలము, 12 ఇంద్రియము, 13 ప్రకృతి, 14 మాయ, 15 క్రియా అని పేర్లు చెప్పి ఇప్పుడు నేను వీటి గురించి చిన్నగా డెఫినేషన్ చెప్తాను, చిన్నగా నీకు వీటిని వివరిస్తాను అంటూ ఆయన చెప్తున్నారు. ఏమని? మనస్సు గురించి ఫస్ట్ మొదలుపెట్టారు. శుద్ధ చైతన్యం అవిద్య చేత కలుషితమైనదిలాగా ఉండి అనేక వికల్పాలను పొంది వాటి చేత అనేక రూపాలను పొందినట్లు కూడా కనిపిస్తూ ఉంటుందే, అది అప్పుడు మనస్సు అనబడుతుంది అన్నారు. అన్న తర్వాత బుద్ధి గురించి చెప్తున్నారు. వికల్పాలు కలిగిన తర్వాత భావనానుసంధానం చేసి ఇది భూమి, ఇది నీరు, ఇలా నిర్ణయాలు చేసినప్పుడు అదే చైతన్యానికి మనం బుద్ధి అన్న పేరుని పెడతాం అన్నమాట. ఇకపోతే అహంకారం. ఈ భూమి, ఆ నీరు మొదలైనవి విడిగా పడి ఉండకుండా వాటి వల్ల ఏర్పడిన దేహాదుల మీద ఆత్మాభిమానం కలిగి నేను ఈ దేహంగా ఉన్నాను, ఈ ఇంద్రియంగా ఉన్నాను అని ఒక రకంగా ఒక ప్రత్యేక సత్తాను గుర్తించే స్థితి వస్తే అప్పుడు దానికి అహంకారం అని పేరు వస్తుంది. భవబంధాలను కలిగించేది ఇదే అన్నమాట. ఇకపోతే చిత్తం. ఈ చిత్తం అంటే ఏంటి? పూర్వాపర విచారణ మానేసి సత్యాసత్యాలను నిత్యానిత్యాలను కలగాపులగం చేసేసుకుంటూ కొన్నింటిని వదిలేసి కొన్నింటిని స్మరించుకుంటూ ఉంటే ఆ దశలో ఆ సంవిత్తుని చిత్తం అంటారు, ఆ చైతన్యాన్ని చిత్తం అంటారు అన్నారు. అంటే ఇది ఒక మెమరీ చిప్ లాంటిది. తర్వాత కర్మ. కర్మ అంటే ఏంటి? ఆ సంవిత్తు లేని వస్తువుల్ని చూపిస్తూ వాటిని పొందచేసేందుకోసం ఇంద్రియాలను శరీరాన్ని అటు ఇటు కదులుస్తూ అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటే అప్పుడు దాని పేరు కర్మ. తర్వాత ఏమన్నారు ఆయన? కల్పన అన్నారు. నిజానికి ఆ చిత్ పదార్థం అఖండమైనది, పరిపూర్ణమైంది. కానీ అది తన పరిపూర్ణత్వాన్ని తానే వదులుకొని తనకొక దేహం పరిమిత తత్వాన్ని తానే కల్పించుకుంటూ ఉంటే అప్పుడు అది కల్పన అంటాం. తర్వాత స్మృతి, సంస్మృతి. ఈ ప్రపంచంలో భోగ్య పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే ఉంటుంది. అది వాటిని మళ్ళీ అనుభవించాలని కానీ లేదా కొత్తవి అనుభవించాలని కానీ తపన పడే దశలో ఆ సంవిత్తును సంస్మృతి అంటారు.
తర్వాత వాసనలు. భోగాలను అనుభవించేశాక వాటి యొక్క సంస్కారం అంటుకుంటుంది. అయినా కూడా ఆ సంవిత్తు సూక్ష్మ రూపంతో ఉంటూ తనకంటూ ప్రత్యేక క్రియలు ఏమీ లేకుండా ఉంటే అప్పుడు దాన్ని వాసన అంటారు. తర్వాత విద్య. ఆలోచనలు అనేక రకాలుగా సాగిపోతూ ఉంటాయి. వాటిలో ఒక్కొక్కసారి ఈ కనిపించే భేదాలన్నీ అసత్యాలు, అవిద్య వల్లే కలిగాయనే జ్ఞానం కూడా కలుగుతుంటుంది మనకి. అలాంటి దశలో ఉన్నప్పుడు ఉండే చైతన్యం పేరే విద్య. తర్వాత విస్మృతి అన్నారు. తనను తాను మర్చిపోయేట్లుగా చేసే దశలో దాని పేరే విస్మృతి. అంటే ఆవరణ శక్తి ప్రధానంగా ఉన్న దశలో దాని పేరు విస్మృతి అంటున్నారు. తర్వాత మలం అన్నారు. లేనిపోని కల్పనను చూపించే దశలో దాని పేరు మలం. ఇంద్రియము అదే చైతన్యము శ్రవణ స్పర్శ దర్శనాదుల చేత జీవుడుగా ఉన్న పరమేశ్వరుణ్ణి ఆనందపరుస్తూ ఉంటే ఆ దశలో దాని పేరు ఇంద్రియం. ప్రకృతి అన్నారు. ఇది 13వ దాని కింద చెప్పారు. లోకంలో కనిపించే పదార్థాలన్నిటికీ ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా ఈ చైతన్యమే. ఏది? ఈ ప్రకృతి అనబడేది. అందువల్ల దృశ్య పదార్థాలను నిర్మించే దశలో ఈ చైతన్యాన్ని మనం ప్రకృతి అన్నాం. తర్వాత మాయ. అక్కడ ఉన్నది చైతన్యం అయితే మనకు దృశ్య పదార్థాలు కనిపిస్తున్నాయి, చైతన్యం కనిపించడం లేదు. ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే దశలో ఆ చైతన్యాన్ని మాయ అంటారు. క్రియ అన్నారు చివరిది. చూడడం, వినడం, తాకడం, రుచి చూడడం, వాసన చూడడం అనే కర్మల ద్వారా లోకంలో కార్యాకారణ సంబంధాన్ని నెలకొల్పే దశలో ఈ చైతన్యం క్రియ అన్న నామంతో మనకి పిలువబడుతుంది. అంటే ఒకడు మట్టి ముద్దను చూసి, కుండను కూడా చూసి, ఆ రెండిట్లో గల ధర్మాలను చూసి ఆ దర్శనం చేత కుండకు మట్టే కారణం అనే కార్యాకారణ భావాన్ని నెలకొల్పుకుంటున్నాడు. ఆ దశలో ఉన్న చైతన్యానికే క్రియ అన్న పేరన్నమాట. అంటే ఏంటి? వాడు అక్కడ దర్శన క్రియ చేస్తున్నాడు అని మనం చెప్తూ ఉంటాం కదా, అలాగా. రామ, పండితులు ఆయా లక్షణాలను పురస్కరించుకొని మనస్సుకు ఇంకా అనేక పేర్లు పెట్టారు. ప్రధానత దృష్టితోటి ఈ 15 మాత్రం నీకు చెప్పాను నేను ఇప్పుడు అన్నారు. అనగానే మన శ్రీరాములు వారు, గురుదేవ, మీరు 15 పేర్లను వివరించిన పద్ధతిలో చైతన్యానికే మనస్సని పేరొచ్చింది, కానీ లోకంలో మనసు జడం అని కూడా ప్రసిద్ధిగా ఉంది కదా, శాస్త్రాల్లో కూడా అనేక చోట్ల అదే చెప్పబడుతోంది. ఇంతకీ ఈ మనసు జడమా చైతన్యమా? ముందు ఇది తేల్చి చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు చిన్నగా నవ్వి, అది రెండూ కాదు, ఇది రెండిటికంటే కూడా విలక్షణమైందయ్యా. చిన్నిస్పందో హి మలినః కలంక వికలాంతరం మన ఇత్యుచ్యేతే రామ న జడం నచ చిన్మయం అన్నారు. ఇది 96వ సర్గలో 41వ శ్లోకం అన్నమాట. చైతన్యానికి ఉపాధి సంస్కారం వల్ల చలనం ఏర్పడితే అప్పుడు చైతన్యం బయటికి ఉపాధి చేత మలినమవుతుంది. ఆ ఉపాధి లోపల ఉన్న చైతన్యం మాత్రం మాలిన్యం లేకుండా శుద్ధంగా ఉంటుంది. ఇలా లోపల శుద్ధంగానూ బయట మలినంగానూ ఉండే చైతన్యమే మనస్సు అంటూ పిలువబడుతుంది. లోపల ఇది శుద్ధ చైతన్య స్వరూపం కనుక దీన్ని జడం అనడానికి వీల్లేదు. మరి బయట ఇది ఉపాధి చేత కళంకితం అవుతోంది కాబట్టి దీన్ని చేతనం అనడానికి వీల్లేదు. మరి అందుకే రామా, మనస్సుని సద్ సత్ విలక్షణమని, చిద్ చిత్ విభిన్నమని, జడాజడమని ఇలాంటి పారిభాషిక నామాలతోటి కూడాను పిలుస్తూ ఉంటారు. ఈ మనస్సు గురించి అనేక మంది అనేక రకాలుగా ఆలోచనలు చేశారు. వాళ్ళు ఈ మనస్సును ఇంకా విభాగాలు చేసి అంతఃకరణ అని పేరు పెట్టారు. అందులో ఏమొచ్చాయి మనకి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటూ 4 డివిజన్స్ వచ్చాయి. నైయాయికులు, సాంఖ్యులు, జైమినులు, ఆర్హతులు, బౌద్ధులు, వైశేషికులు, పంచరాత్రులు ఇలాంటి అనేక రకాల మార్గాలలో ఉన్నవారు కూడాను మనస్సును గురించి అనేక రకాలుగా నిర్ణయాలు చేశారు. రామ, శాస్త్రాల్లో మనస్సు జడం అని ఉంది అని నువ్వు అన్నావు కనుక ఆ శాస్త్రాల ప్రసక్తే తెస్తున్నాను. అన్నీ శాస్త్రాలే, వాటిలో ఏది ప్రామాణిక శాస్త్రం విచారించుకోవాలి మనం. రామ,
మనస్సుకి ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా అవి నటుడికి వేసే వేషాలను బట్టి పెట్టిన పేర్లే. ఈ పేర్లలో కొన్ని పేర్లు మనం ఇదివరకే చర్చించుకున్నాం. ఈ సిద్ధాంతాల వారు అంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ నైయాయిక సిద్ధాంతకారులు, సాంఖ్యులు, జైమినులు ఇలాంటి వాళ్ళందరూ కూడాను వేరువేరు సిద్ధాంతాలు చేశామనుకుని కొత్త కొత్త పరిభాషలు తయారు చేసిన వీరంతా వేరువేరు దారుల్లో ఒకే నగరానికి చేరుకునే బాటసారుల వంటి వారే. వీరు చేరేది పారమార్థిక పురం మాత్రమే. తూర్పు నుంచి చేరిన బాటసారి ఆ ఊరి కోటగుమ్మం చాపకన్నులాగా ఉందన్నాడు. పశ్చిమం నుంచి వచ్చిన అతను గిరిదుర్గంలా ఉందన్నాడు. దక్షిణం నుంచి చేరినవాడు అది అరణ్య ప్రాంతం అన్నాడు. మరి ఉత్తరం నుంచి చేరినవాడు అది నదీ తీరం అంటున్నాడు. అందరూ ఆ నగరాన్ని గురించే చెప్తున్నారు, నిజమే. కానీ ఎవడూ పూర్తిగా చెప్పడం లేదు. రామ, మతి తప్పినవాడు లోకాన్ని చూసినా చూడనట్టే లెక్క. మూర్ఛపోయిన వాడికి కళ్ళు తెరుచుకున్న లోకం కనిపించడం లేదు కనుక మనస్సు ఉన్నవాడికే ప్రపంచం కనిపిస్తుంది. మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. కనుక మనస్సే ప్రపంచం. ప్రపంచంలో జడము ఉంది, చేతనము ఉంది. కనుక దానికి కారణమైన మనస్సులో కూడాను జడత్వము, చేతనత్వము రెండూ ఉండి తీరాలి. అందుకే మనస్సు జడము కాదు, చైతన్యము కాదు అని మనం అనుకుంటున్నాం. మరో కారణం కూడా ఉంది రామ ఇక్కడ. మనస్సు కేవలం జడమైతే ఏ విషయాన్ని అది గ్రహించలేదు. కేవలం చేతనమైతే సుషుప్తి స్థితిలో స్తబ్దంగా ఉండకూడదు మరది. కనుక మనస్సు జడాజడమని చెప్పి తీరాల్సిందే. మరో కారణం కూడా ఉంది ఇక్కడ. ఈ మనస్సు వల్లే సుఖదుఖ రూపమైన సంసారం ఏర్పడుతుంది. మనస్సు కేవలం పరిశుద్ధ చైతన్యం అయితే అది దుఃఖరూపమైన సంసారానికి హేతు అవ్వడానికి వీల్లేదు. అది రాయిలాగా శుద్ధ జడమైతే అనుభూతిమయమైన సంసారానికి హేతు కావడానికి అస్సలు వీల్లేదు. కనుక మనసు చిత్ విలక్షణం కావాల్సిందే అన్నారు. అనగానే రాములు వారు ఒక ప్రశ్న వేసేస్తారు. ఏమిటది? గురువుగారు, నాకు ఇక్కడ సందేహం వచ్చేసిందండి. మనస్సు జడాజడం కాకపోతే దానిలోంచి జడాజడమైన ప్రపంచం ఎలా వచ్చిందని మీరు ప్రశ్నిస్తారు. అలాగే నేను మరొక ప్రశ్న వేస్తాను. జడత్వ స్పర్శ లేని పరిశుద్ధ చైతన్యంలోంచి జడత్వ చేతనత్వ మిశ్రితమైన మనస్సు అనే పదార్థం ఎలాగొచ్చింది? ఇది ప్రశ్న. మరి దీనికి సమాధానం మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాముల వారి కీర్తన విన్న తర్వాత చెప్పుకుందాం. దీని జవాబు ఏంటి అన్నది. అంతవరకు సెలవు.